శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి శివాజీనగర్ ఉన్న షిరిడీ సాయిబాబా మందిరంలో ముందుగానే ఆంగ్లనామ సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. గురువారం నేపథ్యంలో సాయిబాబాకు చూడముచ్చటగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆలయ ధర్మకర్త దువ్వాడ శ్రీధర్, డాక్టర్ మంజుల ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ షిరిడీ సాయిబాబా మందిరం ఈ కాలనీలో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కంప్యూటర్ యుగంలో మానవుని ఆరోగ్యానికి ప్రధాన సూత్రం ఆధ్యాత్మికత, మనస్సు, ప్రశాంతత చాలా అవసరమని ఆమె తెలిపారు. అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ 2016 నుంచి బాబాగారి ఆశీస్సులతో నిత్య అన్నదానం చేస్తూ ఎంతో మంది అభాగ్యులకు అండగా ఈ మందిరం నిలుస్తుందన్నారు. బాబా ఆశీస్సులు, ప్రజలందరి సహకారంతో ఈ మందిరంలో ఇలాంటి ఉత్సవాలు నిరంతరం కొనసాగిస్తామని శ్రీధర్ అన్నారు. మనసావాచకరమైనటువంటిది కాదు, కానీ వారి చేత ఆవిష్కరించాలని బాబా ఉద్దేశం కనుక బాబా ఆశీస్సులు నారాయణుని రూపంలో వైద్యుల ద్వారా మనకు ఇదిగా మంజులమ్మ గారికి అందిస్తారని ఆశిస్తున్నాను. దువ్వాడ శ్రీధర్ గారు ఆ ఆవిష్కరణ దీన్ని అందిస్తారు. దాన్ని మంజులమ్మ గారు అందరికీ చూపిస్తారు. ఓం తత్సంయోరారుణీమహే ధాతుం యజ్ఞాయ ధాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి ఓం శాంతి. మంజులమ్మ గారు ఒక్కొక్క బలా కామేశ్వరరావు గారికి, ఒక నారాయణరావు గారికి అందిస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఈ ఆలయ కార్యక్రమాలు అన్నింటిలో కూడా పత్రికా విలేకరులు, టీవీ సోదరులు, సుబ్బారెడ్డి గారు ముందుకు చూపించండి. అలాగే అందరూ ఆవిష్కరణ కార్యక్రమం అయిన తర్వాత బాబా గారికి, ఆయన కుటుంబ సభ్యులందరికీ, పిల్లలకి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కోరుకున్నది, నేటి బిజీ జీవితంలో డాక్టర్లు మీకు అందరికీ తెలిసిందే, అందరూ ఇప్పుడు వాట్సాప్ లో, న్యూస్ పేపర్లో చదువుతున్నాం. ఆరోగ్యం బాగుండాలి అంటే మందులు ఒకటి, మందులు అనేది మెయిన్ కాదు. మనకి కావాల్సింది సరైన జీవన విధానము, మానసిక ప్రశాంతత. మానసిక ప్రశాంతత కావాలంటే మనకు మెయిన్ గా కావాల్సింది ఆధ్యాత్మికత. మనందరూ ప్రవచనాలు అన్ని వింటున్నాం, మనకి ఎంతో ఆహ్లాదము, ఆధ్యాత్మికత వస్తుంది. ఎందుకు మనకి కష్టాలు తట్టుకునే శక్తి అన్ని భగవంతుడే ప్రసాదిస్తారు. ఈ యొక్క ఆలయాన్ని బాబా గారి ఆశీస్సులు అందరూ అందుకుంటూ అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రముఖ వైద్యులు, పట్టణంలో ఎంతో పేరున్నటువంటి వైద్యులు శ్రీమతి డాక్టర్ మంజుల మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి పలాస, కాశీబుగ్గ పరిసర ప్రాంత భక్తులు, శివాజీనగర్కి సంబంధించిన భక్తులు, అలాగే ప్రెస్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ ఆలయం 2014 ఆగస్టు 11వ తారీఖున శంకుస్థాపన జరిగింది. నాటి నుండి 11-12 నెలల్లో ఈ ఆలయం కట్టిన తర్వాత 2016 ఫిబ్రవరి 25న కొన్ని వేల మంది భక్తుల సమక్షంలో ఈ ఆలయాన్ని ప్రారంభించడం జరిగింది. నాటి నుండి ప్రతి సంవత్సరం బాబా గారి క్యాలెండర్ పలాస పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా వెళ్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీ, పలాస మండలం, మొత్తం ఈ 4 పలాస పరిసర ప్రాంతాల ప్రతి ఇంటికి కూడా బాబా గారి క్యాలెండర్, అలాగే
ఆయన ప్రసాదం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు మొదలవుతాయి. వీటన్నిటిలో కూడా భక్తులందరూ సహకరించి ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగేలా మీ ఆశీస్సులు అదే మీ అందరి దీవెనలు మాకు ఉండాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి సాయిబాబా మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.